ఆ రైతు సేవా కేంద్రాలను నిర్వీర్యం చేసి మా హయాంలో రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు నిరంతరము ఆ రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉంచటమే కాకుండా ఆ తరువాత రైతుల నుంచి కొనుగోళ్లు కూడా రైతు భరోసా కేంద్రాల నుంచే చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే ఈ రోజున నడి వీధులలో రైతే అన్నమో రామచంద్ర అనేటువంటి ఏడ్చుకునే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం దుస్థితికి తీసుకొని వచ్చేసింది. రైతాంగానికి సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సున్నా వడ్డీకి రుణాలు కావచ్చు, లేదా ఇన్పుట్ సబ్సిడీ కావచ్చును, రైతులను ఆదుకునేటువంటి విషయంలో ధరల స్థిరీకరణ నిధులు కావచ్చును, ఏ రకంగా చూసినా 5 సంవత్సరాల కాలంలో ఉచిత విద్యుత్తు ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచడం కోసం కావచ్చును, మొత్తం 1,84,567 కోట్ల రూపాయలను నేరుగా రైతులకు సహాయం అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే 5,000 ఇచ్చినాను, తాంబూలం ఇచ్చినా తన్నుకు చావండి రైతులారా అని చెప్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఒక ధాన్యానికి సంబంధించినటువంటి రైతులే కాదు సుమా, మరోవైపున మామిడి పంటకు గిట్టుబాటు ధర లేదు. మా నాయకుడి కాలంలో 22 రూపాయల నుంచి 29 రూపాయలకు అమ్మినటువంటి తోతాపురి మామిడి చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఈ సంవత్సరం 2 రూపాయలు కూడా కొనేటువంటి దిక్కు లేకుండా పోయింది. మిర్చి రైతుల పరిస్థితి దారుణాతి దారుణం, పొగాకు రైతుల పరిస్థితి చెప్పాల్సినటువంటి పనే లేదు. టమేటా రోడ్లలో పోసి కుప్పలు కుప్పలుగా కుళ్ళిపోయేటట్టు చేసుకునేటువంటి పరిస్థితి రైతులకు దాపురించింది. ఇలా ఏ పంట పండించినా కూడా ప్రతి పంటకు నష్టం తప్ప ఇప్పటికీ సంవత్సర కాలంలో 178 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం రైతులకు బాసటగా నిలవని కారణంగా 178 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే దిశగా ఈ రాష్ట్ర పరిపాలనా విధానం, చంద్రబాబు గారు కూటమి పాలన విధానం ఉంది. ఇప్పటికైనా మేల్కొనండి, ధరలు అందుబాటులోకి తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చెయ్యండి. రైతులకు ఎనలేనటువంటి మేలు చేస్తామని చెప్పినటువంటి మీరు కనీసం యూరియానన్నా కూడా